తెలంగాణ కాంగ్రెస్ సర్కార్పై బీఆర్ఎస్ పోరుబాటకు సిద్ధమవుతుందా? ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించేందుకు రెడీ అవుతుందా? తెలంగాణలో ఇరిగేషన్ ప్రాజెక్టులపై వాస్తవాలను ప్రజలకు తెలియచేయాలి అని భావిస్తుందా? రెండు రాష్ట్రాలలో హాట్ టాపిక్ అవుతున్న సాగునీటి ప్రాజెక్టులపై గులాబీ నేతల ప్లాన్ ఏంటి? వాచ్ ది స్టోరీ. తెలంగాణకు హక్కుగా రావాల్సిన నీటి వాటాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టేందుకు బీఆర్ఎస్ సన్నద్ధమవుతోంది. అందులో భాగంగానే పార్టీ నేతలను బీఆర్ఎస్ సైతం యాక్టివ్ చేస్తోంది. ఏపీ ప్రభుత్వం బనకచెర్ల ప్రాజెక్టును నిర్మిస్తూ ఉంటే తెలంగాణ సీఎం రేవంత్ 6 నెలలుగా లేఖలతోనే సరిపుచ్చుతున్నారని విమర్శిస్తోంది. కాంగ్రెస్ సర్కార్ తీరుతో భవిష్యత్తులో తెలంగాణకు నీటి కష్టాలు రాబోతున్నాయంటూ ప్రజలకు వివరించేందుకు సిద్ధమవుతోంది గులాబీ పార్టీ. బనకచెర్లను ఆపడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నించకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తుందని లెక్కలతో తెలంగాణ ప్రజలకు వివరించేందుకు బీఆర్ఎస్ ప్రణాళికలు రూపొందిస్తోంది. కృష్ణా గోదావరి జలాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై తెలంగాణ ప్రజలకు వివరించి రాష్ట్రం పట్ల బీఆర్ఎస్ చిత్తశుద్ధిని తెలియజేయడంతో పాటుగా రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఏపీ సర్కార్కు దాసోహం అవుతోందని కూడా క్షేత్రస్థాయిలో ప్రజలందరికీ వివరించాలని నిర్ణయించింది. సీఎం రేవంత్ చూపించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అమరావతిలో తయారు చేసి హైదరాబాద్ కు పంపినట్లుగా ఉందని బీఆర్ఎస్ మండిపడుతోంది. ఆ పీపీటీ చూసిన వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఇది తెలంగాణ ప్రభుత్వం తయారు చేసిందా లేక చంద్రబాబు నాయుడు గారు తయారు చేసి అమరావతికి వెళ్ళి నాకు పంపిండా అనేటువంటి అనుమానం మాత్రం ఎవరికైనా కలుగుతుంది. ఇలా బనకచెర్లను ఆపాలనే చిత్తశుద్ధి మీకుంటే మీరు చూపాల్సింది ఏంటిది? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కేంద్రానికి రాసిన లేఖలు, జలవనరుల శాఖకు రాసిన లేఖలు, బనకచెర్లను ఆయన ఏ రకంగా ముందుకు తీసుకుపోతున్నాడో చూపించాలి. అది చూపించిందా మీరు? గోదావరి నది పరివాహక ప్రాంతాల్లోని అసెంబ్లీ నియోజకవర్గాలపైన బీఆర్ఎస్ ప్రత్యేక దృష్టి సారించింది. గోదావరి పరివాహక ప్రాంతాలలో బనకచెర్లతో ముంపు వాటిల్లే గ్రామాలతో పాటు నష్టం జరిగే ప్రాంతాల నేతలతో కమిటీలు వేయబోతున్నట్లు సమాచారం. ఆ కమిటీలతో బనకచెర్లకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు, ధర్నాలు చేయాలని, బనకచెర్లపై రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం, ఆంధ్ర ప్రభుత్వ వైఖరిని వివరించాలని బీఆర్ఎస్ భావిస్తోంది.